వెల్కమ్ టు యూఐటీవీ. భారత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. అమెరికాతో గ్యాప్ దగ్గర నుంచి రష్యా, చైనాలతో వాణిజ్య ఒప్పందాల వరకు కూడా గత కొద్ది రోజుల నుంచి అంతర్జాతీయ రాజకీయాలు భారత్ కేంద్రంగానే జరుగుతున్నాయి. భారత్తో లింకు లేకుండా పరిణామం జరగడం లేదు. మన దేశ ప్రధాని మోదీ కూడా ఈ పరిణామాలతో ఇండియాను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దేశ రక్షణ విషయంలోనూ ఎక్కడా తగ్గకుండా నిర్ణయాలను తీసుకుంటున్నారు మోడీ. ఈ నేపథ్యంలోనే ఇండో పసిఫిక్ ప్రాంతంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుంది. ఇందుకోసం గ్రేట్ నికోబార్ దీవిలో 72,000 కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రణాళిక దేశ ఆర్థిక రక్షణ అవసరాలను తీర్చడమే కాకుండా చైనా విస్తరణకు చెక్ పెట్టే వ్యూహమని మోడీ సర్కార్ చెబుతోంది. అయితే ప్రతిపక్షాలు, పర్యావరణవాదులు దీన్ని ఆదివాసీ సంస్కృతులకు, జీవన వైవిధ్యానికి ముప్పుగా చూస్తున్నారు. ప్రతిపక్షాలు రాసిన ఆర్టికల్తో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. 2021న ప్రారంభమైన ఈ ప్రణాళిక నీతి ఆయోగ్ 2022లో ఆమోదించింది. అండమాన్ నికోబార్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న దీని ప్రధాన భాగాలు ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, అంతర్జాతీయ విమానాశ్రయం, 450 మెగావాట్ గ్యాస్, సోలార్ ఎనర్జీ ప్లాంట్, 16,000 హెక్టార్లో మెగా టౌన్షిప్, గలతీబేలో జనాభా తక్కువ ఉన్న ప్రదేశంలో ఐసిటిటి నిర్మాణం, 2050 నాటికి 6.5 లక్షల మంది నివాసం ఉంటారని ప్రభుత్వం చెబుతోంది. ఇది హాంకాంగ్ మోడల్పై ఆధారపడి కొలంబో, పోర్ట్ క్లాంగ్లతో సమాన దూరంలో ఉండటం వల్ల వాణిజ్యానికి అనుకూలం. 2027-28 నాటికి మొదటి దశ పూర్తి చేయాలని లక్ష్యం. 2025 జూలైలో ఎన్జిటిజికి నివేదిక సమర్పించారు. గ్రేట్ నికోబార్ మలక్కా స్ట్రెయిట్ ప్రవేశ ద్వారానికి సమీపంలో ప్రపంచ వాణిజ్యంలో 30-40% రవాణా జరిగే ప్రాంతం. చైనా 80% చమురు దిగుమతులు ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో ప్రభావం పెంచుకోవడానికి స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహంలో భాగంగా శ్రీలంకలోని మాంబం టోటా, బంగ్లాదేశ్లోని చిట్టాంగాంగ్, మయన్మార్లోని క్యాక్యుయుక్, వ్యూకోకో ఐలాండ్స్లో మిలిటరీ స్థావరాలు నిర్మిస్తోంది. ఇండోనేషియాలో సుందా, లాంబోక్ స్ట్రెయిట్ల సమీపంలో చైనా నౌకా స్థావరాలు ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో గ్రేట్ నికోబార్లో డీప్ సీపోర్ట్ డ్యూయల్ యూజ్ విమానాశ్రయం నిర్మించడం భారత్కు మలక్కా సంధిపై పట్టు దొరుకుతుంది. విశాఖపట్నం ఏకైక తూర్పు నావల్ బేస్పై ఒత్తిడి తగ్గుతుంది. ఫిజీ, జపాన్తో కనెక్టివిటీ పెరుగుతుంది. నెక్లెస్ ఆఫ్ డైమండ్స్గా అండమాన్ నికోబార్ను చూస్తూ ఈ ప్రాజెక్టు భారత్ ఆక్ట్ ఈస్ట్ పాలసీ ఏజీఏఆర్ డాక్ట్రిన్కు బలం. ఇప్పటికే బాబ్ నావల్ ఎయిర్ స్టేషన్ ఉంది. ఇది చైనా ప్రభావానికి ప్రతివ్యూహంగా పనిచేస్తుంది. 900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2 జాతీయ పార్కులు ఉన్న దీవి, 800కి పైగా వృక్ష జాతులు, నికోబార్ మెగా పోడ్ పక్షి, లెదర్ బ్యాక్ తాబేళ్లు, మొసళ్ళు ఇక్కడ జీవిస్తాయి. ప్రాజెక్ట్ 15% అడవులను, అంటే 8.5 లక్షల మంది, 58 లక్షల వృక్షాలను నరికితే కోరల్ రీఫ్లు, మైరెన్ ఎకోసిస్టమ్ దెబ్బతింటాయి. డ్రిల్లింగ్, ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి. పక్షులు, జంతువుల వలసలకు ఆటంకపడతాయి. షాంపెన్ నికోబారిస్ తెగలు 1761 మంది జీవనోపాధి అడవులపై ఆధారపడి ఉంది. 2004 భూకంపం తర్వాత నికోబారిస్ గ్రామాలు కూలిపోయి తిరిగి స్థిరపడాలని ఆశ పెట్టుకున్నారు. కానీ ప్రాజెక్టు భూములు ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ఉల్లంఘన అవుతున్నాయని ఆరోపణలున్నాయి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో తెగలు పాల్గొనలేదు. ట్రైబల్ కౌన్సిల్ రద్దు చేసింది. సిస్మిక్ జోన్లో ఉండటం వల్ల భవిష్యత్తు విపత్తులకు దీని రూపం మారవచ్చు. ఈ ప్రాజెక్టు భారత్కు వాణిజ్య హబ్గా, రక్షణ బలంగా మారవచ్చు. సింగపూర్, కొలంబో పోర్టులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్కు ప్రతిస్పందనగా ఇది ఇండో పసిఫిక్లో క్వాడ్, అంటే భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల లక్ష్యాలకు సహాయపడుతుంది. అయితే పీవీటీజీల జీవన విధానం ఏకైక జీవ వైవిధ్యం కాపాడాలి. ప్రభుత్వం ట్రైబల్ ఇన్పుట్ తీసుకుంటే గ్రీన్ టెక్నాలజీ, అంటే సోలార్, ఎకో ఫ్రెండ్లీ పోర్ట్లు అమలు చేస్తే సమతుల్యత సాధ్యమవుతుంది.